హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు వర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, విశాఖపట్నం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సన్ రైజర్స్ పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. ఫస్ట్లో ఎంత ఘోరంగా వికెట్లు పడ్డాయంటే అంత ఘోరంగా వికెట్లు పడ్డాయి. దాదాపు 24 రన్స్ 25 రన్స్ దగ్గర 4 వికెట్స్ పడ్డాయి. తర్వాత అనికేత్ క్లాస్ అని కలిసి ఒక క్లాసిక్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో బాగానే పోతుంది. రెగ్యులర్ ఇంటర్వెల్లో 6లు కొడుతున్నారు. 10-12 ఓవర్స్ దాకా వికెట్లు పడలేదు. క్లాస్ అని కూడా మంచి ఫామ్లో ఉన్నారు. స్కోర్ బాగా పెంచుతున్నారు అనుకున్న టైంలోకి 119 దగ్గర క్లాస్ అని అవుట్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది పతనం. రెగ్యులర్ ఇంటర్వెల్లో అనికేత్ 6లు కొడుతున్నా కూడా ఇంకా రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్లు పడుతుంది. ఎవరు కూడా అనికేత్కి అండంగా నిలబడాలనుకోలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయిపోయారు. మెయిన్గా అభినవ్ మనోహర్ అయితే వచ్చినాక అవుట్ అయిపోయారు. ప్యాట్ కమిన్స్ కూడా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకుంటే క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడకంటే చేతులు ఎత్తేసాడు. అక్కడితో మ్యాచ్ మొత్తం సంకనాగిపోయింది. తర్వాత ఇంకా అనికేత్ కూడా ఏం చేయలేక కొట్టడం స్టార్ట్ చేశాడు. ఎంతో కొంత 20-30 కొడితే మ్యాచ్ ఖచ్చితంగా మన చేతిలోకి వస్తుంది అనుకున్నప్పుడు అనికేత్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా ఆయన అవుట్ అయిపోయిన తర్వాత మొత్తం కొలాప్స్. ఇంపాక్ట్ ప్లేయర్ అని వచ్చాడు, ఆయన కూడా ఏం పీకలేకపోయారు. ఓవరాల్ కొలాప్స్ 163కి ఆల్అౌట్ అయిపోయారు 18.2 ఓవర్స్లోకి. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఢిల్లీ. సో ఢిల్లీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం, ముందు ఢిల్లీ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ బౌలింగ్ ఎలా ఉందంటే పర్లేదు. రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్స్ తీసాడు. 6లు అనికేత్తో కొట్టిపించినా కూడా రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్స్ తీసాడు. మెయిన్గా అక్షత్ పటేల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. తర్వాత మిచెల్ స్టాక్ సన్ రైజర్స్ని చూస్తే ఏదైనా పునకం వస్తుందో ఏమో తెలియదు, కానీ ట్రావెల్స్ హెడ్ని అవుట్ చేశాడు. ట్రావెల్ని హెడ్ అవుట్ చేసే ప్రాసెస్లో మొత్తం సగం 5 వికెట్స్ తీసి పారేశాడు. సో ఆ 5 వికెట్స్తోనే మ్యాచ్ మొత్తం కొల్లేరైపోయింది. మ్యాచ్ అసలు నిలబడలేకపోయింది. తర్వాత డీసీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్ వచ్చిన ట్రావిస్ హెడ్, ఫేజర్ కలిసి 100 రన్స్ 91 రన్స్ దాకా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ పార్ట్నర్షిప్ ఎలా బిల్డ్ చేశారంటే రెగ్యులర్ ఇంటర్వెల్తో 4 కొడుతూ 6 కొడుతూ కూడా స్లో రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ స్లోగా వికెట్లు కోల్పోకుండా 163 చేరుకునేంత వరకు బాగా ఆడాడు. అయితే తర్వాత ఒక స్పిన్నర్ బౌలింగ్లో ఫ్యాబ్ డు ప్లెసిస్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఫ్రేజర్ స్టార్ట్ చేశాడు కొట్టడం. ఒక 4 ఒక 6 కొట్టినా అదే బౌలర్ చేతిలో పడిపోయాడు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ రెగ్యులర్గా 4 బాల్ 5 బాల్ ఆడాడు. ఒక 6 ఒక 4 ఒక 6 కొట్టి ఒకేసారి ఫామ్లోకి వచ్చినట్టు కనపడాడు. తాతను కూడా బౌల్డ్ అయిపోయాడు. ఇంకా మనకు కూడా వాళ్ళ కొలాప్స్ స్టార్ట్ అయ్యింది అనుకుంటున్న టైంలో పర్ల్ అని అతను ఉన్నాడు కదా, పిచ్చ కొట్టుడు కొట్టాడు. అది మామూలు కొట్టుడు కాదు. సన్ రైజర్స్ బౌలింగ్ని ఎడామెడగా వేసి ఉతికినట్టే ఉతికాడు. తర్వాత ఇంకా స్టబ్స్ కలిసి ఈ మ్యాచ్ ఓవరాల్గా 16 ఓవర్స్కి ఫినిష్ చేసి పారేశాడు. 163 రన్స్ కొట్టేసి 7 రన్స్ వికెట్స్ తేడాతో సన్ రైజర్స్ మీద విశాఖ స్టేడియంలో గెలిచారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా మంది సన్ రైజర్స్ ఈ మ్యాచ్ 300 కొడతారు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్ సన్ రైజర్స్ రీచ్ అవ్వలేకపోతారు. నేను గమనించింది ఏంటంటే వాళ్ళు 300 కొట్టాలన్న ప్రాసెస్లో మ్యాచ్లో దొబ్బెట్టుకుంటున్నారు, మ్యాచ్లో సంకనాగించుకుంటున్నారు. 300 కొట్టేదేమో కానీ దాదాపు క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ కూడా లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్స్ పడిపోతున్నాయి, వాళ్ళు ఆడుతుంటే వికెట్స్ పడిపోతున్నాయి. అభిషేక్ శర్మ ఏమో క్యాచ్ అవుట్ అయిపోతున్నాడు, ట్రావిస్ హెడ్ కొడతాడనుకుంటే అవుట్ అయిపోతున్నాడు. తర్వాత ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే గ్రీజులు నిలబడకుండా హిట్టింగ్ పోయి అవుట్ అయిపోయాడు. సో ఒక సన్ రైజ్ ఫ్యాన్గా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం పర్ఫార్మెన్స్ చేయాలి, కానీ 300 కొట్టాలి 400 కొట్టాలని ఓవర్ ప్రెజర్లో మనం ఏకంగా మ్యాచ్లో పోగొట్టుకున్నాం. 2 మ్యాచ్లు పోగొట్టుకున్నాం. లాస్ట్ మ్యాచ్ కనీసం 190 కొట్టాం. 190 కొట్టి 16 ఓవర్స్లో కొట్టించుకున్నారు. కానీ ఈ మ్యాచ్ కొంచెం బెటర్ ఏంటంటే 163 కొట్టి 16 ఓవర్స్ దాకా తీసుకెళ్లారు. సో అది బెటర్ పర్ఫార్మెన్సే అనుకోవాలి మనం. సో దాన్ని బట్టి చూస్తే మన బౌలింగ్ అయితే మరీ వీక్ ఉందబ్బా. బ్యాటింగ్ కూడా ఈరోజు హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇంకా బౌలింగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేకపోయాను. నేనేమనుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయేటప్పుడు ఇంకా మ్యాచ్ అయిపోయింది, ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్సే గెలుస్తారు అనే సిచ్యువేషన్ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే మైనస్ పాయింట్ ఏంటంటే మన బౌలింగ్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా మెయిన్ ఏంటంటే అది స్పిన్కి అనుకూలిస్తుంటే ఎవరు ఆల్రౌండర్ని తీసుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్గా. అది తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడుతున్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ కావాలి. ఆ బ్యాట్స్మెన్ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా అవుట్ అయిపోయాడు. తర్వాత జాంపాన్ ఉంటే కొంచెం స్కోర్ కంట్రోల్ అయ్యి 18th ఓవర్ 19th ఓవర్ దాకా మ్యాచ్ వచ్చేది మేబీ అనుకున్నాను. కానీ పెద్ద ఏం లేదు, జాంపా వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేసేవాడు కాదు. మ్యాచ్ పూర్తిగా పోయేదే, ఎందుకంటే వాళ్ళు కొట్టాడు అట్లా ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు సన్ రైజర్స్ ఓడిపోయారు. డిసప్పాయింట్మెంట్ అనిపిస్తున్నా కూడా మనం గుండె రాయి చేసుకొని నెక్స్ట్ మ్యాచ్లో కూడా కంబ్యాక్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు వర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని నా వీడియోస్ మీకు ముందు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.